సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. ముప్పై 35వ పేజీలో ప్రశ్న, అభ్యుదయ నిశ్రేయస్సులలో ఏది ఎక్కువ అని. ఇంతవరకు ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అని వివరించారు. ప్రవృత్తి ధర్మానికి ఫలాన్ని అభ్యుదయము అని, నివృత్తి ధర్మానికి ఫలము నిశ్రేయస్సు అని శాస్త్రాలు చెప్తున్నారు. అభ్యుదయము అంటే ఇంతకంటే గొప్ప జన్మ. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే గొప్ప స్థితి, ఉన్నత స్థితి. నిశ్రేయస్సు అంటే పూర్ణ స్థితి. ఏ వ్యక్తి ధర్మాన్ని అర్థకామాల కోసం ఆచరిస్తాడో ఈ పద్ధతిని ప్రవృత్తి ధర్మ అన్నారు. వాడు ఆశించిందే అర్థకామాలు. అర్థకామ అంటే సుఖము, ప్రాపంచిక సుఖము. ప్రాపంచిక సుఖాన్ని కోరుతున్నాడు కాబట్టి ప్రాపంచికంగానే వాడు ఇంకా ఉన్నతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అని అర్థమైంది అభ్యుదయం. ఈ లోకంలో ఎంత సుఖం ఉందో మనిషికి అర్థమవుతుంది. ఇంతకంటే పై స్థాయి లోకాల్లో ఇంకా గొప్ప సుఖమే ప్రాప్తిస్తుంది. ఆ లోకాలను మన శాస్త్రాల్లో స్వర్గలోకమని, పితృలోకమని, వసులోకాలు అని, రుద్రలోకాలు అని, ఆదిత్యలోకాలు అని, ప్రజాపతి లోకమని ఇట్లా పిలుస్తారు. ఇవన్నీ ఉన్నాయి అని అంటే ఆయా స్థాయి వీడికి లభిస్తుంది. వీడు ప్రయోజనం కోసం, ప్రయోజనం అంటేనే సుఖం, సుఖం కోసమని అపేక్ష పెట్టుకొని ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. దీనికి ఫలము ఈ అభ్యుదయం. రెండవది, అదే ధర్మాన్ని ఫలాన్ని ఆశించకుండా, ఫలం వైపుకు దృష్టి లేకుండా కర్మయోగము అని భగవద్గీతలో చెప్తున్నారో అట్లా ధర్మంగా ఉన్నాడు అంటే అట్లాంటి వాడికి నిశ్రేయస్సే ఫలం. నిశ్రేయస్సు అంటే చక్కటి శ్రేయస్సు, పూర్ణ స్థితి, పరిపూర్ణమైన ఆనందం అని అర్థం. మొత్తానికి ఇదంతా కూడా ధర్మం వల్లే లభించగలిగేది. ధర్మాన్ని ప్రయోజనం కోసమైతే ఒక ఫలం, ధర్మం కోసమే అయితే ఇదిగో ఈ రెండవ ఫలం. మొత్తానికి కీలకమైనది ఏది అంటే ధర్మం. ధర్మానికి శాస్త్రమే ప్రమాణము అంటే ఈ రోజుల్లో అంత శాస్త్రాన్ని వాడు అధ్యయనం చేయాల్సినటువంటి అవకాశం లేదు కాబట్టి భగవద్గీత ఇంతే తీసుకో. భగవద్గీతనే పరమ ప్రమాణంగా తీసుకొని తన ధార్మిక జీవితాన్ని వాడు రూపొందించుకోవాలి. ధర్మాలు అని చెప్తున్నారు. తన ఏ జీవన క్రమం వల్ల తనకు శ్రేయస్సు, చుట్టూ ఉండే సమాజానికి, జీవరాశులకు, ప్రకృతికి శ్రేయస్సు కలుగుతుందో దాన్ని ధర్మ అన్నారు. ఈ ధర్మాన్ని శాస్త్రమే చెప్తోంది. ఎందుకు మనిషికి ఎందుకు తెలిసే అవకాశం లేదు అంటే వాడు ఇంత వ్యాపక దృష్టితో చూడడు. వాడికి కావాల్సింది ఏమంటే ప్రయోజనం కావాలంతే. మనం చేసే పని వల్ల నాకేదో ఒక ఫలమో, నాకు డబ్బో దొరికితే చాలు, ఇంతే చూస్తాడు. ఇంకా ఎక్కువ చూసేదైతే ఒక స్థానం కావాలా అంటాడు. డబ్బు ఎక్కువ వచ్చింది, వాడేం చేస్తాడు, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి అంటాడు. సరే, ఒక స్థానం కావాలి, ఒక ఉద్యోగమో, ఒక స్థాయి కావాలి, ఇంతే చూస్తాడు అంతే. కానీ సమాజానికి శ్రేయస్సు కలగాల, ప్రకృతికి అంత, ఇదంతా దృష్టిలో ఉండదు వీడికి. అంటే జీవ దృష్టి పరిచ్ఛిన్నమైంది. ప్రతి జీవుడి యొక్క దృష్టి పరిచ్ఛిన్నమైంది కాబట్టి ఒక విశాల దృక్పథాన్ని శాస్త్రమే బోధిస్తుంది కాబట్టి ధర్మ అన్నారు. ఎందుకు బోధించాలా శాస్త్రం? వీనికి ఎందుకు విధిస్తుంది ఈ ధర్మాన్ని అంటే నీకు తోచదు కాబట్టి. నీ దృష్టిలో నీకు ఫలమే ఎక్కువ నీ జీవితంలో.
నీవెంతో కష్టపడుతున్నావు, ఒక జీతం వస్తూ ఉందో, ఒక లాభం వస్తూ ఉందో, ఒక స్థానం వచ్చిందో, ఇంతే గొప్ప అనుకుంటున్నావు. కానీ శాస్త్ర దృష్టి అట్లా లేదు. ఒక విశాలమైన దృష్టిని ఏర్పరిచి అది మనకు విధిస్తుంది. అందుకే ధర్మ అనేది శాస్త్రం వైపు నుంచి మనకు విధించబడినటువంటిది. అయితే అది విధిస్తున్నప్పుడు అందరికీ ఒకటే విధించదు కదా, విభజిస్తుంది, తప్పదు. అందరూ వంట చేస్తే ఇంట్లో మరి ఎట్లా చేయకూడదు. ఎవరు వంట చేయాలో వాళ్ళు చేయాలా, ఎవరు ఏం చేయాలో అది చేస్తూ పోతే ఆ ఇల్లు బాగా నడుస్తుంది. అట్లా ఇక్కడ కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస అనే వీళ్ళందరినీ కూడా విభజించుకొని వాళ్ళ వాళ్ళ గుణాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ వయస్సుని బట్టి కొన్ని ధర్మాలను బోధిస్తుంది. ఎవరెవరికి ఏ ధర్మాన్ని బోధిస్తుందో అది వానికి స్వధర్మం. ఇవన్నీ ధర్మాలైతే నా స్థాయికి ఒక వ్యక్తి గృహస్థుడు, ఒక బ్రాహ్మణుడు అయితే నీ స్థాయికి నీవు ఈ ధర్మాలు పాటించు అని చెప్తారు. దీనివల్ల ఇదిగో నీకు శ్రేయస్సు, చుట్టూ సమాజము, జీవరాశులు, ప్రకృతి అంతటికి శ్రేయస్సు కలుగుతుంది. ఇది స్వధర్మం. స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు మిగతా వాళ్ళ ధర్మాలను నీవు తెలుసుకోవచ్చు, కానీ ఆచరించకూడదు. నీకేమనిపిస్తుంది అంటే నా ధర్మం కంటే వాడి ధర్మం బాగుందే అని అనిపించినా అన్ని ధర్మాల్లోనూ ఎంతో కొంత దోషం ఉండనే ఉంటుంది. అసలు ధర్మ అంటే అది ఒక క్రియ అంటేనే అది ఆయాసం, దోషం ఉండే ఉంది. ఆయాసపడలేదు ఏదైనా క్రియ చేయాలన్నా. బ్రాహ్మణుడు మంత్రాలు చెప్పిన ఆయాసమే, క్షత్రియుడు యుద్ధం చేసిన ఆయాసమే, వైశ్యుడు వ్యాపారం చేసిన ఆయాసమే, శూద్రుడు పని చేసిన ఆయాసం. ఏదైనా ఆయాస క్రియ అంటేనే ఆయాసం అది. అందుకే క్రియలో ఆయాసం ఒకటి, ఎంతో సామగ్రి కావాలా, టైం ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇదంతా ఉండే ఉంటుంది క్రియ అంటే. అందుకే అన్నిట్లోనూ దోషం అయితే ఉంటుంది. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేన అగ్ని ఇవ ఆవృతాః అని భగవద్గీత అంటారు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి, అన్ని క్రియలు కూడా దోషభూయిష్టాలే, ఎంతో కొంత దోషం ఉంటుంది. నీవు ఏది హింసించకుండా నీవు జీవించాలన్నా కూడా నీవు చెట్లను కొంత హింసించాల్సిందే, అంతే, తప్పదు. అంటే అన్నిట్లోనూ దోషం ఉంది అంతే. అసలు నీ జీవితంలోనే దోషం ఉంది, ప్రతి వ్యక్తి జీవితంలోనూ దోషం. అందుకే వేరే వాళ్ళ ధర్మాలను ఆచరిస్తాను అనుకోకూడదు. ఎవరికి చెప్పేది వాళ్ళు ఆచరిస్తే దానివల్ల పుణ్యం కలుగుతుంది అని అర్థం. నీకు చెప్పింది వదిలేసి నీవు ఎవరి ధర్మాన్ని ఆచరిస్తే పాపం అది. ఎందుకంటే దీని నుంచి వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది. నీ వర్ణానికి ఏం చెప్పినారో, అంటే నీ గుణ క్రియా సామర్థ్యాలను బట్టి నీకేం చెప్పినారో అది నీవు చేయకుండా నేనేదో ఇంకొకటి చేస్తాను అనిపోతే చూడు సంకరం, చేయకూడదు. అట్లా నీకు చెప్పిందే నీకు చేయి. ఒకవేళ నీకు చెప్పిండే ఏ ధర్మాలు ఉన్నాయో స్వధర్మం, దాన్ని దోషంతో చేసినా సరే, లేదా ఇంకా కొంచెమే చేసినా సరే, అంతేగాని వేరే వాళ్ళ ధర్మాల గురించి నీవు ఆలోచన చేయకూడదు, అవసరం లేదు. తెలుసుకో కావాలంటే, నీవు ఆ ధర్మాలను ఆచరించాల్సిన అవసరం లేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ భగవద్గీత. విగుణమైనా పర్లేదు, లోపమైనా పర్లేదు. బ్రాహ్మణుడు తన ధర్మాన్ని పాటించేటప్పుడు లోపమైనా పర్లేదు. పరధర్మో భయావహ. పరధర్మాన్ని గురించి నీవు, ఎందుకంటే పర అనేవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి తాను బ్రహ్మచారి, వైశ్యుడు ఇట్లా ఉన్నాడు, వీడికి ధర్మాలు కొన్ని ఉన్నాయనుకోండి, అవి చేస్తున్నాడు అంటే వాడి స్వధర్మం అవుతుంది. మిగతావన్నీ అంటే చాలా ఉన్నాయి. సన్యాస ధర్మాలు ఉన్నాయి, గృహస్థ ధర్మాలు ఉన్నాయి, ఇంకా వేరే వైశ్య ధర్మాలు ఉన్నాయి, శూద్ర ధర్మాలు ఉన్నాయి, ఇన్ని పట్టించుకోవాల్సి వస్తుంది. పర అంటే చాలా ఉన్నాయి, స్వ అంటే కొన్ని ఉంటాయి, అవే చేస్తూ ఉండవు. నీవు ఏ ధర్మాలను ఆచరించి ముఖ్యం కాదు, నీ ప్రయోజనాన్ని ఆశిస్తున్నావా లేదా, ఇది ముఖ్యం. మనిషి ఈ రోజుల్లో ఏమనుకున్నాడు అంటే నా ధర్మాలు గొప్పవి, వాడి ధర్మాలు తక్కువ అని తనను ఎక్కువ చూసుకోవటము, వాళ్ళని తక్కువ చేస్తాడు. ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు.
ధర్మాన్ని నీ ప్రయోజనం కోసం చేస్తున్నావా, ధర్మం కోసం చేస్తున్నావా, ఇంతే స్కేల్ నీకు కావాల్సింది. ఏ వ్యక్తి అయినా సరే తన ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఫలం మీద దృష్టి ఉందా లేదా, ఫలం మీద దృష్టి లేదా, ఇది భగవంతునికి కావాల్సింది అంతే. నీవు వాడి ధర్మాలు ఆచరిస్తున్నావా, నీ ధర్మాలు అది కావట్లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాము, మన ధర్మాలు గొప్పవి, వాడి ధర్మాలు తక్కువ, ఇట్లా అంచనా తీసుకొని పొరపాటు చేసుకుని నీది గొప్ప వాడిని తక్కువ అని ఎక్కడా చెప్పలేడు. క్షత్రియుడు వాడు పని చేస్తే దేశాన్ని కాపాడగలిగితే అది గొప్ప, అంతే. ఒక వ్యక్తి సమాజానికి జ్ఞానాన్ని ఇస్తే అది గొప్ప. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే అర్థమేమి? 4 స్తంభాలు ఉన్నాయి ఒక బిల్డింగ్కి, దాంట్లో ఏది గొప్ప అంటే అర్థమే లేదు. 4 ఉండాల్సిందే. నువ్వు ఒకదాన్ని తీసేస్తాను అంటే అర్థమే లేదు. ఒక తక్కువగా చూస్తాను, ఇంకో దాన్ని ఎక్కువ చూస్తాను అంటే 4 కరెక్ట్గా ఉంటేనే, సమానంగా బలాన్ని తీసుకుంటేనే ఆ బిల్డింగ్ నిలబడింది, అంతే. అందుకే ధర్మ అంటే శాస్త్రం మనకు విధిస్తుండేది. ఏది వద్దు అంటుందో అది అధర్మం. ధర్మానికి ఫలము పుణ్యం. పుణ్యం అంటే ఏమి? అభ్యుదయం, పై స్థాయి లోకాలను లేదా పై స్థాయి సుఖాలను అందుకోవటం. మానుష సుఖమే ఇట్లా ఉంది. జంతు సుఖాలు, పక్షి సుఖాలు, క్రిమికీటకాల సుఖాలతో పోల్చుకుంటే మానుష సుఖం చాలా గొప్పది. ఇంతకంటే ఇంకా వందల స్థాయి ఆనందం ఎక్కువ అని ఉపనిషత్తు అంటుంది. తేయే శతం ఇంద్రస్య ఆనంద, ఇంద్రుని ఆనందం ఇంకా 100 రెట్లని, ఆజానజ దేవతల ఆనందం ఇంకా గొప్పదని, ఇంకా దేవతల ఆనందం గొప్పదని, ప్రజాపతేర ఆనంద అని ఇట్లా ఉపనిషత్తు ఆనందపు స్థాయిలు చెప్తుంది కదా. దీన్ని అభ్యుదయము. నీవు ధర్మాన్ని, నీ స్వధర్మాన్ని ఆచరించటంలో ప్రయోజనాన్ని ఉద్దేశం చేయగలిగితే, ఇదిగో ప్రయోజనం అంటే నువ్వు సుఖమే కదా కోరుతుండేది, ఈ జన్మలోనూ సుఖంగా ఉంటావు, తర్వాత జన్మల్లో అంతా కూడా ఇంకా పై స్థాయి సుఖాలను, వందల రెట్ల స్థాయి సుఖాలను అందుకోగలవు. ఇది అభ్యుదయం. నిశ్రేయస్సు అంటే నీకు ఫలం మీద దృష్టి లేదు, స్వధర్మాన్ని నిష్ఠతో ఆచరిస్తుంది. దీనివల్ల నీకు నిశ్రేయస్సు అంటే పరిపూర్ణమైన ఆనందం ఇక్కడే లభిస్తుంది. ఇది ఏ లోకాల్లో లభించేది కాదు, ఇక్కడే సద్యోముక్తి. నిశ్రేయస్సు అంటే సద్యోముక్తియే నిశ్రేయస్సు. ఈ రెండిట్లో చూడండి, ఇది ఏ వైపు పోవాలన్నా కూడా స్వధర్మాచరణ ద్వారానే జరగాలి. స్వధర్మ అనేది ముఖ్యమైనది. ఇంకో మాట ఉంది భగవద్గీతలో, స్వకర్మ. కర్మ అనే శబ్దానికి, ధర్మ అనే శబ్దానికి ఏం తేడా? స్వకర్మ అంటే ఏమి, స్వధర్మ అంటే ఏమి అని ప్రశ్న వస్తుంది. శాస్త్రాలు మన అభ్యుదయం కోసమని, తనకు శ్రేయస్సు కలగాల, చుట్టూ ఉండే జీవరాశులకు, సమాజానికి, ప్రకృతికి శ్రేయస్సు కలగాల అని చెప్పినటువంటివి ధర్మాలు. ఇవే కాకుండా మనం ఏవేవి చేయగలుగుతాం? ఇంకా శాస్త్రం చెప్పిండేవే చేస్తున్నాడు మనిషి. ఉదాహరణకు కాఫీ తాగుతాడు, టీ తాగుతాడు, స్నానం చేస్తాడు, ఇంకా వంట చేసుకుంటాడో, తింటాడో, ఇంకా ఎక్కడికో పోతాడో, ఇవన్నీ శాస్త్రాలు చెప్పలే కదా. అంటే సహజంగా వీడిలో ఎన్నో రకాల క్రియలు జరుగుతూ ఉన్నాయి. సమాజాన్ని చూసి నేర్చుకున్నాడు, ఎన్నో క్రియలు నేర్చుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి శాస్త్రాలు చెప్తున్న ధర్మాలు, ఇవన్నీ కలిపి కర్మలు. కర్మ అనే శబ్దము చాలా విస్తారమైంది. ఉదాహరణకు ఒక వ్యక్తి, గృహస్థుడు, బ్రాహ్మణుడు, వాడికి కొన్ని ధర్మాలు చెప్పాను, ఇవి చెయ్యి నీవు అని. అంతే చేస్తాడా వాడు? ఇంకా వాడి జీవితంలో వాడు మొదటి నుంచి అనుసరిస్తున్నటువంటివి ఎన్నో క్రియలు ఉన్నాయి, అవన్నీ చేస్తాడు కదా. ఉద్యోగం చేయమని శాస్త్రం చెప్పిండా, అది చేస్తున్నాడు కదా. కాలేజీలకు పోయి చదువుకోమని చెప్పింది శాస్త్రం, చేసినాడు కదా. రోజు ఏ టైంలో 3 పూట్లు తింటున్నాడో, 2 పూట్లు తింటున్నాడో, 4 పూట్లు తింటున్నాడో, ఇవన్నీ శాస్త్రాలు చెప్పలేదు, ధర్మం కాదు అది కర్మలు. అంటే యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. భగవద్గీతలో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం. నీవేమేమి చేస్తావు అన్న భగవంతుడు. యత్ కరోషి యదశ్నాసి, ఏమేమి తింటావు. తినేది అంటే నీవు అన్ని ఇంద్రియాల ద్వారా తింటున్నావు. రూపాలు లోపల పోతున్నాయి, శబ్దాలు లోపల పోతున్నాయి, స్పర్శలు లోపల పోతున్నాయి, చూడండి ఇవన్నీ.
ఎన్నో రకాల క్రియలు చేస్తున్నావు, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇవన్నీతో పాటు యజ్జుహోషి దదాసియత్ తపస్యసి, ఆ మూడు ఉన్నాయి కదా, యజ్ఞ దాన తపస్సు, ఇవి ధర్మాలు. ఇవి ఏం చేస్తావో ఏం తీసుకుంటున్నావో లోపలికి ఇవన్నీ కూడా మనం చేస్తుండేవి. ఇవన్నీ కలిపి అంటే దేహ సంబంధమైనటువంటి కర్మలు, లోక సంబంధమైనటువంటి కర్మలు, తర్వాత ఈ శాస్త్రం చెప్తున్నటువంటి ధర్మాలు, ఇవన్నీ కలిపి క్రియ ఇదంతా. ఇప్పుడు స్వకర్మణ అది ఈ శబ్దానికి అర్థమేమి అంటే తాను చేస్తున్నటువంటి క్రియలు. తాను దేహ సంబంధమైనటువంటి ఏం తింటున్నాడో, ఇంద్రియ రూపాలు తీసుకుంటున్నాడో, శబ్దాల లోపల తీసుకుంటున్నాడో, ఇంకా ఏం చదువుకుంటున్నాడో, ఏ ఉద్యోగాలు చేస్తున్నాడో, ఏ కూలీ చేస్తున్నాడో, ఇవి ప్లస్ ఈ శాస్త్రాలు చెప్తా ఉన్నటువంటి ధర్మం, యజ్ఞము దానము తపస్సు ఉంటున్నారు కదా. యజ్ఞము అంటే ప్రకృతి కోసం చేస్తున్నటువంటి క్రియలు శాస్త్రాలు చెప్తున్నట్టు. చుట్టూ ఉండే జంతువులకు, పక్షులకు, క్రిమికీటకాలకు, సమాజానికి మనం ఇస్తున్నటువంటిదంతా కూడా ఏదైతే ఇస్తున్నామో దానం. తన ఆత్మోద్ధారం కోసం చేస్తున్నటువంటిదంతా కూడా తపస్సు అని యజ్ఞము దానము తపస్సు ఇదే ధర్మం. నీ వరకు ఏ ధర్మాన్ని చెప్తున్నారో స్వధర్మ ప్లస్ దేహ సంబంధమైనటువంటి ఏ క్రియలు నీవు చేస్తున్నావో, ఏవేవి తీసుకుంటున్నావో లోపలికి అవి ఆ క్రియలు, దాంతోపాటు లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏమి చేస్తున్నావో ఇవన్నీ కూడా స్వకర్మ. చూడండి, స్వకర్మ అనే శబ్దంలో నీ స్వధర్మ ప్లస్ దేహ సంబంధమైనటువంటి కర్మలు, అదేవిధంగా నీవు లోక సంబంధమైన లౌకికమైనటువంటి వ్యవహారాలన్నీ వచ్చేస్తాయి. ఇదంతా స్వకర్మ. స్వకర్మ అనే శబ్దము వ్యాపకమైంది. స్వధర్మ అనేది శాస్త్రం ఏం చెప్పిందో నీకోసం అంతే. స్వధర్మ ధర్మమే ఫలంగా ఇదిగో అభ్యుదయాన్ని ఇస్తుంది. స్వకర్మ అది ఈ ఇహలోక యాత్ర ఉండదు. ఇప్పుడు నీవు లౌకిక వ్యవహారం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, లేదా ఉద్యోగం చేస్తున్నావు అంటే ఈ లౌకికమైనటువంటి ఇది శాస్త్రం చెప్పలేదు నీకు, కానీ నువ్వు చేస్తున్నావు కదా. దీనివల్ల అభ్యుదయం లభించేది కాదు, ఈ లోకంలో నువ్వు సుఖంగా ఉంటావు. నీవెన్నో రూపాల లోపల తీసుకుంటున్నావు, ఎన్నో శబ్దాల లోపల తీసుకుంటున్నావు, స్పర్శల లోపల తీసుకుంటున్నావు, రుచుల లోపల తీసుకుంటున్నావు, ఇవన్నీ కూడా ఆహారాలు. ఎంతో ఆహారం తీసుకుంటున్నావు, శరీరంలో ఎన్నో క్రియలు జరుగుతున్నాయి. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ శ్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృణ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి అని భగవద్గీతలో దేహ సంబంధమైన క్రియలు జరుగుతూనే ఉన్నాయి. చూడటము, వినటము, తాకటము, రుచి చూడటము, వాసన చూడటము, తీసుకోవటము, ఇవ్వటము, నడవటము, కూర్చోవటము, లేవటము, కళ్ళు ఆర్పటము, ఇవన్నీ ఉన్నాయి, క్రియలు జరుగుతున్నాయి కదా. దేహ సంబంధమైనటువంటి క్రియలు, లోక సంబంధమైనటువంటి క్రియలు, శాస్త్రం విధిస్తున్నటువంటి క్రియలు, ధర్మాలు, ఇవన్నీ కలిపి స్వకర్మ. భగవంతుడు అంటాడు, ఇవన్నిటి ఫలాన్ని కూడా నాకే అప్పచెప్పు. కేవలం నీ స్వధర్మాన్ని ప్రయోజన దృష్టితో చేసేదే కాదు, ప్రయోజన దృష్టి లేకుండా చేయాలి కాదు, నీ లౌకిక వ్యవహారాన్ని కూడా ప్రయోజనాన్ని ఆశించకుండా చేయాలి. నీ దేహ సంబంధమైన వ్యవహారానికి కూడా ప్రయోజనాన్ని ఆశించకుండా చేయాలి. ఇవన్నీ కూడా నాకు అర్పణ చేసి జీవించు. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఎంత మంచి మాట చదువు. భగవద్గీతలో ఇంకా దాదాపు చివరి శ్లోకాలు ఇవి. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈ స్వకర్మ ఏముందో ఇదంతా కూడా నాకే అర్పించు. ఇదే పూజనిదే. నువ్వేం చూస్తున్నావో అదంతా కూడా భగవన్మయంగా చూ. ఎందుకంటే నీవు భావన చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది భగవంతుడే. గమనించు ఒకసారి. ఏ రూపాలో, ఏ శబ్దాలో, ఏ స్పర్శలో, ఏ రుచులో, ఏ గంధాలో భగవంతుడే శబ్దాలుగాను, రసాలుగాను, రూపాలుగాను, గంధాలుగాను, శరీరంలో కలుగుతున్నటువంటి అన్ని రకాల క్రియలుగాను, అన్ని లోక వ్యవహారాలుగాను, శాస్త్ర వ్యవహారాలుగాను అంతా తానే వ్యక్తమైనాడు. అందుకే ఇవన్నీ కూడా ఫలం కూడా ఆయందే, ఈ శక్తి కూడా ఆయందే, కర్త వైశ్వానర స్వరూపుడైన పరమాత్మయే, భోక్త కూడా తను అని నిశ్చయించుకుని నీవు స్వకర్మణ తమభ్యర్చ్య, నీ స్వకర్మలతోనే ఆ భగవంతుని అర్చించు. సిద్ధిం విందతి మానవ. ఇట్లా చేయగలిగినటువంటి వాడు పరిపూర్ణ సిద్ధిని పొందే తీరుతాడు. చూడు, స్వకర్మ అనే శబ్దము స్వధర్మానికంటే వ్యాపకమైంది.
స్వధర్మ అంటే నీ గుణ సామర్థ్యాన్ని బట్టి శాస్త్రము విధించినటువంటి కొన్ని. ఇవే కాకుండా లోక సంబంధమైనటువంటివన్నీ కూడా నువ్వు చేస్తున్నావు, దేహ సంబంధమైనటువంటివి కూడా చేస్తున్నావు. ఇవన్నీ కలుపుకుంటే అవి ఇవి అన్నీ శాస్త్ర విధులు ప్లస్ లోక సంబంధమైనటువంటి క్రియలు, దేహ సంబంధమైన క్రియలు, ఇవన్నీ కలుపుకుంటే నీ స్వకర్మ. ఈ స్వకర్మలు చేస్తూ భగవంతుని పూజించు అంతే. భగవంతుణ్ణి నీవు నీళ్లతో పూజిస్తావో, పూలతో పూజిస్తావో, పళ్ళతో పూజిస్తావో, అక్షింతలు వేసి పూజిస్తావో కాదు ముఖ్యము. నీ స్వకర్మ ఉన్నాయి కదా, వీటినే ఆయనకు వేసి అర్పణ చేసి పూజించు. పూలు అక్షింతలు భగవంతునికి అర్పిస్తున్నావు కదా, అట్లే ఈ స్వకర్మలనే అర్పించు. ఇది అది ఏ భగవంతునికి అర్పించాలా? శివునికా, విష్ణువుకా? భగవంతుడే చెప్తున్నాడు చూడండి. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. ఏ భగవంతునికి అర్పించాలా అనే జ్ఞానం నీకు ఉండాలి ముందే. నేను ఎక్కడో లోకంలో ఉండే శివునికి అర్పిస్తాను, ఎక్కడో కైలాసంలో ఉండే శివునికి అర్పిస్తాను కాదు. యత ప్రవృత్తిర్భూతానం, ఈ సమస్త జీవరాశులు, సమస్త సృష్టి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో, ఏన సర్వమిదం తతం, ఎవరి చేతి ఇదంతా వ్యాప్తమై ఉందో ఆ భగవంతునికి, విశ్వరూప భగవంతునికి, వైశ్వానరుడికి అర్పించను. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, నేను హవిస్సును అర్పించేటప్పుడు యజ్ఞాల్లో యమునికి అర్పిస్తాను, వరుణుడికి అర్పిస్తాను, ఇంద్రుడికి అర్పిస్తాను అని అర్పిస్తారు కదా. ఇవి పరిచ్ఛిన్న ప్రకృతి రూప దేవతలు వీళ్ళంతా కూడా. ఆ దేవతలకు అర్పించడం కాకుండా ఆ దేవతారూపంగా అంతటా తానే ఉన్నటువంటి వైశ్వానరుడిని నీవు అర్థం చేసుకుని ఆ వైశ్వానరుడికి అర్పించు. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య. వాడికి అర్పించు. ఎందుకంటే వాడిదే ఇదంతా కూడా, వాడే కర్త. వైశ్వానుడికి అర్పించు. ఎందుకంటే ఇది జరుగుతూ ఉండేదంతా కూడా వైశ్వానుడిదే అని నీవు ఎప్పుడైతే తెలుసుకొని అర్పించాలి. ఎందుకంటే తెలుసుకోకుండా ఉన్నప్పుడు, అంటే విచారణ, వేదాంత విచారం తెలుసుకోకుండా ఉంటే వైశ్వానుడి యొక్క స్వరూపం నీకు అర్థం కాదు అన్నట్టు. అందుకే వైశ్వానర స్వరూపాన్ని అర్థం చేసుకొని నీవు ఆయనకి అర్పించాలి. వైశ్వానర స్వరూపం నీకు అర్థం కాలేదు, అయినా అర్పణ చేయాలనుకుంటున్నావు అంటే ఊరికి భావన చేసుకో అంతే. ఇది ఉపాసన. ఇది భావన కాదు, ఇది జ్ఞానం. సత్యాన్ని తెలుసుకొని అర్పించు. అర్పణ 2 రూపాల్లో ఉంటుంది. నీవు భావనా రూపంగానూ అర్పించవచ్చు, జ్ఞాన రూపంగానూ అర్పణ చేసుకోవచ్చు. జ్ఞాన రూపంగా అర్థం చేసుకునే అర్పణ చేసేది అంటే నీ ఊరికే తెలుసుకునేది అంతే. భావన అంటే ఒక క్రియ, అది మానసిక క్రియ. పై సమస్తము కూడా భగవంతుడిదే, ఆయనకే అర్పిస్తున్నాను అని నీ భావన చేసుకోవచ్చు, తప్పేం లేదు, ఉపాసన అవుతుంది. సత్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఏమవుతుంది అంటే నీవు అర్పణ చేయటం ఏమీ లేదు, అవసరమే లేదు, అది జరిగింది. ఎందుకంటే చేస్తా ఉండేందుకు కూడా వైశ్వానుడే, సకల క్రియలకు ఆయనే కర్త, భోక్త కూడా ఆయనే అని నీ తెలుసుకోవటం అంతే. నీవు మానసికంగా ఆయనకు అర్పిస్తూ ఉన్నాను భావనే అవసరం లేదు. ఎందుకంటే సృష్టిలో, అంటే ఈ జగత్తులో జరుగుతున్నటువంటి అన్ని క్రియలకు ఇప్పటికీ నాకు తెలిసినా తెలియకపోయినా ఆయనే కర్త, వైశ్వానుడే కర్త. విశ్వేషాం నరాణం అనేకదా నయనాత్. వైశ్వానుడే కర్త కాబట్టి భోక్త కూడా తానే అని నిశ్చయించుకుంటే అర్పణ అదే జరిగింది ఆటోమేటిక్గా అంతే. నీవు ఆయనకి ఇవ్వలేదు, నాదే ఇంటే కదా ఇచ్చకే. ఇప్పుడు నేను ఇవ్వాలా, భావనా రూపంగానే ఇవ్వాలంటే నాదిగా చేసుకోండి దాన్ని మళ్ళీ ఇవ్వాలా. నాదిగా నేను ఎప్పుడు చేసుకోలేదు, ఎప్పుడు అయిందే అని తెలుసుకుంటే ఇదే అర్పణ అవుతుంది. అందుకే క్రియారూపంగా అర్పించడం వేరు, భావన మాత్రంగా అర్పించడం వేరు, జ్ఞానమాత్రంగా అర్పణ చేసేది శరణాగతి అంటారు. భావరూప శరణాగతి, వివేకరూప శరణాగతి అని 2 రకాలు. నీవు శరణాగతులు కావటము భావనాత్మకంగానూ కావచ్చు, వివేకంతోనూ కావచ్చు. వివేకంగా అంటే నీవు అర్పణ చేయటమే క్రియ కాదు, అది జ్ఞానం అంతే, తెలుసుకోవటం అంతే. ఎప్పటికీ ఆయనే కర్త, ఏం క్రియ జరిగినా కూడా ఆయనదేది అది నీవు నిశ్చయించుకోగలిగితే ఇది పరిపూర్ణ సిద్ధిం విందతి మానవ. అందుకే ఈ
వైశ్వానరతత్వాన్ని అర్థం చేసుకుని నీవు అర్పణ చేయటం ఉందే, ఇది జ్ఞానరూప శరణాగతి, వివేకరూప శరణాగతి. దీనే భగవంతుడు ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. చూడండి, దీన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాడు కృతకృత్యుడు అంతే. బుధాహ భావ సమన్వితాహ అంటాడు. ఈ విధంగా ఏ సత్యాన్ని గుర్తించి తన స్వకర్మలను అంటే స్వధర్మాన్ని, దేహ సంబంధమైనటువంటి క్రియలను, లోక సంబంధమైనటువంటి సమస్త క్రియలను కూడా అన్నిటినీ కూడా భగవదర్పణం చేయటం, ఇది నీవు భావనతో చేస్తావో వివేకంతో చేస్తావో ఒకదానికంటే ఒకటి ఎక్కువ. వివేకంతో చేస్తే నీవు సత్యాన్ని తెలుసుకుని చేస్తే వివేకంతో చేసినట్టు. వేదాంతాన్ని అర్థం చేసుకొని వైశ్వానర స్వరూపాన్ని గుర్తించి చేయగలిగితే ఇది పూర్ణస్థితి. లేదు భావనాత్మకంగా చేస్తాను అంటే ఉపాసన, ఇది మంచిది, తక్కువేం కాదు ఇది. ఈ విధంగా అభ్యుదయము నిశ్రేయస్సు రెండు కూడా ఈ ప్రవృత్తి ధర్మానికి నివృత్తి ధర్మానికి ఫలాలు. కానీ ఈ రెండు ఫలాలైనా దీంట్లో నీకు పరిపూర్ణమైన ఆనందం కావాలన్నా, పై స్థాయి ఆనందాలు కావాలా అనేది నీ తీర్మానంలో. ఎందుకంటే పరిపూర్ణమైన ఆనందంలో ఇవన్నీ అంతర్గతం కదా. భగవంతుడు అంటాడు, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. నివృత్తి ధర్మంలో అనుసరిస్తున్నటువంటి ఈ కర్మయోగి ఎంత గొప్ప ఫలాన్ని పొందుతాడు అంటే, అభ్యుదయ ఫలమంతా కూడా ఈయన ఫలంలో అంతర్గతమైపోతుంది. అభ్యుదయ ఫలాలు ఏవేవి అంటే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు. చూడండి, యజ్ఞము యజ్ఞాలు బహువచనం చెప్తున్నాడు. యజ్ఞేషు సమస్త యజ్ఞాల వల్ల ఏ గొప్ప సుఖాన్ని అందుకోగలవో, సమస్త దానాల వల్ల ఏ గొప్ప సుఖాన్ని అందుకోగలవో, సమస్త తపస్సుల వల్ల ఏ గొప్ప సుఖాన్ని అందుకోగలవో, పరిపూర్ణమైన వేదాధ్యయనంతో నీవెంత గొప్ప సుఖాన్ని అందుకోగలవో, దీనంతటినీ కూడా ఈ కర్మయోగి అతిక్రమిస్తాడు. అత్యేతి తత్సర్వం, ఈ సర్వమును కూడా, ఏది అభ్యుదయాన్ని మొత్తాన్ని అన్నట్టు. ఇదం విదిత్వ, దీన్ని తెలుసుకుంటే చూడండి. యోగి పరం స్థానం అంటే నిశ్రేయస్సు, పరిపూర్ణ స్థితి, పరిపూర్ణ ఆనందం. ఉపైతి చాద్యం, ఉన్నతమైన ఆద్యమైనటువంటి స్థానాన్ని వీడు అందుకుంటాడు. అందుకే దీంట్లో అభ్యుదయం గొప్పదా, నిశ్రేయస్సు గొప్పది? నిశ్రేయస్సు గొప్పది. నిశ్రేయస్సు అంటే కర్మయోగి తత్వంతో పొందినటువంటి, ఇప్పుడే ఉండినటువంటి తన స్వరూపాన్ని, పరిపూర్ణ స్థితిని అందుకోగలగడం. ఇది అందుకోవటం అనేది అనుభవ ఫలం, ఇప్పుడే అనుభవానికి వస్తుంది. అవి అభ్యుదయం ఉంటున్నాను కదా, ఇవి తర్వాతలో కాలవానికి అనుభవానికి వస్తుంది. యజ్ఞం చేస్తూనే వాడికి ఆ సుఖం టక్కున రాదు, ఆ లోకానికి చేరుకోవాలా వాడు ఎప్పుడో అనుభవించాలి అంతే. కానీ ఇది ఎట్లా కాదు, అనుభవారూఢంతో జ్ఞానఫలం శంకరాచార్య అంటారు. ఇప్పుడు ఈ అనుభవానికి వస్తుంది పరిపూర్ణమైనటువంటి సుఖం. ఈ సుఖంలో ఇవన్నీ కూడా అంతర్గతాలు అయిపోతాయి. అంటే వివేకవంతుడు దీనే కోరతాడు, శాశ్వతమైనటువంటి ఈ నిశ్రేయస్సునే కోరతాడు. అందుకే భగవద్గీత కర్మయోగాన్నే నొక్కి చెప్తారు. ఎన్నో సాధనలు వేర్వేరు శాస్త్రాలు చెప్పింటారు, అనేక ధర్మశాస్త్రాల్లోనూ వేదాల్లో ఉన్నటువంటి వాక్యాల్లోనూ ఉన్న భగవద్గీత దీన్ని స్పష్టం చేస్తామని చూడండి. ఇది చాలా గొప్ప. కృష్ణుడిని ఎందుకు జగద్గురువు అంటున్నాము అంటే ఇదే కారణం. గొప్ప సాధన చూపిస్తున్నాడు చూడు, ఇది నీ స్వకర్మ, ఇది నీ స్వధర్మ. ఇది ఆచరించటం ఎట్లా, నీ ఫల దృష్టితో చేస్తున్నావా, ఫల దృష్టి లేకుండా చేస్తున్నావా, ఈ రెండే ఆప్షన్స్ నీకు ఉండేది. ఫల దృష్టితో చేస్తే నీ పరిపూర్ణంగా చేయలేవు ఈ స్వధర్మాన్ని, స్వకర్మ. ఫల దృష్టి లేకుండా చేయగలిగితే నీ స్వధర్మ లేదా ఈ స్వకర్మ అది పరిపూర్ణమవుతుంది. నీకు వచ్చే ఫలం కూడా నిశ్రేయస్సు, గొప్ప పరిపూర్ణ స్థితి నీకు ఇక్కడే అనుభవానికి వస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఈ పరిపూర్ణ స్థితిని అంటే ఈ నిశ్రేయస్సును పొందడానికే ప్రయత్నం చేయాలి. ఈ స్పష్టత మనకు వేదవాక్యాల్లో కానీ
ధర్మశాస్త్రాల్లో కానీ మిగతా గ్రంథాల్లో కానీ భగవద్గీతలో ఉన్నంత స్పష్టంగా లేనే లేదు. కర్మయోగ సాధన అని ఏం చెప్తున్నారో అది ఊరికే ఒక క్రియ కాదు, కొంతసేపు చేసి వదిలేసేది కాదు, అది ఒక ప్రజ్ఞ. నీ సత్యాన్ని గుర్తించి ఫలం వైపుకు దృష్టి లేకుండా ఫలాన్ని పొందటం. నీ ఫలాన్ని పొందలేదు కాదు కదా, పరిపూర్ణ ఫలాన్ని పొందుతున్నావు. కానీ ఈ ప్రాపంచిక ఫలం మీద దృష్టి పెట్టుకోవద్దు అంటున్నాడు అంతే. నీవు ఇక్కడ పనిచేస్తున్నావు, అందరూ ఎంత శ్రద్ధతో చేస్తున్నారో, ఇవి శాస్త్రం విధించినటువంటి ధర్మాలు, నీ లోక సంబంధమైనటువంటి క్రియలు, నీ దేహ సంబంధమైన క్రియలు అందరూ ఎట్లా చేస్తున్నారో అంతకంటే బాగా చేస్తున్నావు. నీవు లోకానికి ఆదర్శంగా ఉన్నావు, ప్లస్ నీవు పరిపూర్ణ స్థితిని ఇప్పుడే జీవితంలో ఇప్పుడే పొందావు. ఇదెంత గొప్ప స్థితి. అందుకే భగవద్గీత ప్రతి మనిషికి వాడి యొక్క పరమ లక్ష్యాన్ని అందుకోవటానికి సులభమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. నీవు ఏదోగా మారి పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి బుద్ధిలో ఎన్నో కుకల్పనలు ఉంటాయి. ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, మహాతపస్సులు ఉన్నారు, గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్నారు, వాళ్లకు లభించనిది నాకెట్లా లభిస్తుందా అని. ఎందుకంటే చూస్తాడు ప్రపంచంలో, చరిత్రలో వింటాడు, గొప్ప గొప్ప తపస్సులు తత్వాన్ని తెలుసుకున్నారు అంటే వాళ్ళకి సాధ్యం కావచ్చు, అది మాలాంటి వాళ్ళకి ఎట్లా సాధ్యం అనుకుంటాడు కదా. మేము ఎక్కడ చదువుకోలేదు, ఏం చదువుకోలేదు, అక్షరాలు అంతంత మాత్రమే, విద్యలు తెలియదు, ఏ భాష తెలియదు, ఏ శాస్త్రాలు వినలేదు, అంత మాత్రం మాకు కూడా అట్లాంటి గొప్ప స్థానం లభించే అవకాశం ఉంటుందా అని ఒక భ్రాంతికి లోనైనాడు. భగవద్గీత అందరికీ అవకాశం ఉందా ఇట్లా చేయాలి. ఎందుకంటే నువ్వేమనుకున్నావు, వాళ్ళు చేస్తూ ఉండేది ఎక్కువ, నీవు చేస్తూ ఉండేది తక్కువ అంటున్నావు కదా. ఎక్కువ తక్కువ లేవు ఇక్కడ. నీవు చేస్తున్నటువంటి ఏ ధర్మాలు, నీ స్వకర్మ ఏదుందో దాన్ని ఫలాపేక్ష లేకుండా పరిపూర్ణంగా దాన్ని ఆచరించు. ఫలాపేక్ష లేకుండా ధర్మాన్ని ధర్మం కోసం, స్వకర్మను స్వకర్మ కోసం చెయ్యి, అంతే. తత్వాన్ని తెలుసుకొంచి, సత్యాన్ని తెలుసుకొంచి, ఈ జగత్తును ఏ నడిపిస్తుందో బాగా జిజ్ఞాస చేసి అర్థం చేసి మహాత్ముల దగ్గరికి వెళ్ళు. భగవంతుడు అన్నట్లు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినం. అట్లాంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళు, ఆ తత్వాన్ని తెలుసుకో, ఆ తత్వానికే నీవు నీ సమస్త ధర్మాన్ని కర్మలను అర్పించు, అయిపోయావు. నీవు అది ఎక్కువ ఇది ఎక్కువ అని ఆలోచించవు. వాడు చాలా ఏళ్ళు కష్టపడి గొప్ప విద్వాంసుడు, వాడు నేను ఒకటేనా, నీకిందుకు కాబట్టి కూడా వాడు చేసేది వాడు నీ చేసేది. అంటే ప్రతి వ్యక్తి కూడా వాడు ఉన్నటువంటి సహజ స్థితిలోనే వాడి ధర్మాన్ని, వాడి స్వధర్మాన్ని, వాడి స్వకర్మని దాన్ని ఉపయోగించుకొని ఆ పరమేశ్వరుడికి, వైశ్వానరుడికి దాన్ని అర్పించి తత్వాన్ని అందుకుంటాడు. చూడండి ఎంత సులభంగా ఉంది. అంటే ఏ వ్యక్తి అయినా తన స్థితిని మార్చుకోకుండా, ఇది చాలా ముఖ్యమైనది. నీవు ఈ స్థితి నుంచి ఇంకొక విద్వాంసుడు కావాల్సిన అవసరం లేదు, ఒక మహా తపస్వి కావాల్సిన అవసరం లేదు, ఒక గొప్ప చక్రవర్తి కావాల్సిన అవసరం లేదు, గొప్ప యాజ్ఞికుడు కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు అయినారు అంటే వాళ్ళు అయినారు, నీవెందుకు అవుతావు? భగవంతుడు నీవు అట్లా కావాలని చెప్పలేదు. పాండిత్యం అంటే భగవంతుని దృష్టిలో అది కాదు, తత్వాన్ని తెలుసుకోవటం పాండిత్యం. ఎంత గొప్ప పండ ఆత్మ విషయా బుద్ధి ఏషాంతే పండిత అంటారు శంకరాచార్య. పండ అంటేనే ఆత్మజ్ఞానం. నీకు వైశ్వానర జ్ఞానం కలిగింది అంటే అదే పండ, అదే పాండిత్యం ఇది, అంతే. ఎంత శాస్త్ర పాండిత్యం ఉన్నా దీనికి దీటు రాదు. నీవు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? అయ్యో వాళ్ళు వేదాన్ని నేర్చుకున్నారు, గొప్ప సంస్కృత భాష నేర్చుకున్నారు, అన్ని శాస్త్రాలు చదువుకున్నారు, ఎంత తపస్సు చేసినారు. ఉండొచ్చు, వాళ్ళు చేస్తున్నారు, అందుకే నాకు లభించదు అనుకున్నావు. అట్లా లేదే. స్వకర్మణ తమభ్యర్చ్య స్వధర్మే నిధనం శ్రేయ. ఈ మాటలు ప్రతి వ్యక్తి వాడి స్థితిలో వాడికి చెప్పినటువంటి స్వధర్మాలను, వాడి స్వకర్మను, వైశ్వానత్వాన్ని అర్థం చేసుకొని అంతే అర్పించాలి. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వ. చూడండి ఎంత మంచి మాట.
నేను సర్వస్య ప్రభవ, సమస్తమునకు నేనే సృష్టి మూలాన్ని. మత్త సర్వం ప్రవర్తితే, నా వలని జగత్తంతా నడుస్తూ ఉంటాయి. ఇతి మత్వ, ఇది తెలుసుకొని భజంతే మాం, నన్ను భజించు. బుధాహ భావ సమన్వితాహ, జ్ఞానులు ఇట్లే నన్ను భజిస్తున్నారు. భావ సమన్వితులై వాళ్ళు నన్ను భజిస్తున్నారు. ఇట్లా భజించు. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. సమస్త జీవరాశులు కాదు, మొత్తం ఈ అవస్థయే దేని నుంచి వచ్చిందో. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం, ఈ అవస్థ అంతా కూడా ఎవరి చేత వ్యాప్తమైందో, ఇదంతా కూడా ఎవరి దేహమో, ఈ వైశ్వానుడి దేహమో, ఆ దేహానికి, ఆ వైశ్వానుడికి అర్పించు, ఆ దేహికి అర్పించు, ఆ భగవంతునికి అర్పించు. స్వకర్మణ తం అభ్యర్చ్య. ఇది అభ్యర్చన, ఊరికే అర్చన కాదు. కుంకుమతో చేసేది అర్చన అవుతుంది, పూలతో చేసేది అర్చన అవుతుంది. కానీ స్వకర్మణ తం అభ్యర్చన, ఇది విశేషమైనటువంటి అర్చన చేస్తున్నట్టు. సిద్ధిం విందతి మానవ, అంతే, ఇంతే సులభంగా వాడు సిద్ధిని పొందుతాడు. అందుకే మనిషి ఇంకొక స్థితికి మారాల్సిన అవసరం లేదు. ఎవరో గొప్ప పండితుడు ఆ స్థానాన్ని పొందిన తర్వాత జ్ఞానం అవుతుందో ఏమో. ఒక వ్యక్తి బాగా వేదాంతం అర్థం చేసుకొని చెప్పగలిగినటువంటి వాడు వాడి స్థానానికి పోతే నాకు మోక్షం లభిస్తుందో ఏమో, నేను ఇంతే ఉన్నాను, నాకు ఇది లభించదు. ఇట్లా ఎన్నో రకాల తప్పుడు కల్పనలు బుద్ధిలో పెట్టుకున్నాడు. భగవద్గీత వాటన్నిటినీ కూడా తోసేస్తుంది. ప్రతి వ్యక్తి మహాపురుషార్థానికి అర్హుడే. చూడండి, వాడు ఎట్లాంటి వాడైనా. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చూస్తే, అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఈ వాక్యాలు ఏం చెప్తున్నాయి అంటే, నీ మహాపాపి అయినా పర్లేదు, ఒక్కసారి జ్ఞానం అనే పడవని ఎక్కినావు అంటే నీ సమస్త దురితాలు, పాపాలన్నీ కొట్టుకుని పోయింది. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ, పాపాలు చేసినటువంటి వాళ్ళలోనూ గొప్పవాడే అయినొచ్చినవి. అట్లా ఉన్న సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి, సమస్త పాపాలను కూడా ఈ జ్ఞానంతో పోగొట్టగలవు. ఎందుకంటే నీ కర్తే కారణం తెలిసిపోతుంది అన్ని పాపాలకి. సంచితానికి, ప్రారబ్ధానికి, ఆగమానికి, దేనికి కర్త కాదు. కర్తృత్వమే నీకు లేదని నిశ్చయమైపోతుంది. వైశ్వరుడే సమస్తానికి కర్త అని తెలుసుకుందాం. ఆ సమకాలంలోనే నీ సమస్త పాపాలు నాశనమై, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి. చూడండి, మాషుచ అంటాడు, నీ సమస్త పాపాలను తొలగిస్తాను అంటున్నాడు కదా. ఎట్ట తొలగించి సులభం? అవును, ఎందుకంటే సమస్త పాపాలు అంటున్నావు కదా, ఆ పాపాలు చేసినటువంటి వాడు నేను అని కర్తృత్వం, ఆ కర్తృత్వాన్ని తీసేసినాము అంటే అన్ని పాపాలు కొట్టుకుని పోయి. అట్లా నీవు కర్తగా ఉన్నప్పుడే ఆ సమస్త పాపాలకు భోక్తగా ఉంటావు నీవు. అంతే, నీలో కర్తృత్వమే లేదు, అంతా వైశ్వానుడే అని నిశ్చయించుకుంటే నీకే పాపాలు లేదు. అన్ని పాపాల నుంచి ఆ క్షణంలోనే విముక్తి. అట్లున్నప్పుడు నీవు ఇంకొక స్థితిని పొందాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ వ్యక్తి కోట్ల జప సాధన చేసినాడు, అట్లా అయితే నేను మోక్షాన్ని అందుకుంటానో ఏమో అని భ్రాంతి పెట్టుకుంటాడు. అట్లా లేదు, అట్లా చెప్పలేదు శాస్త్రాలు, ముఖ్యంగా భగవద్గీత అవన్నీ చెప్పదు. నీ ఉన్న స్థితిలో శాస్త్రము నీకు ఏ ధర్మాలను విధించిందో అవి కొంచెం దోషభూయిష్టమైనా పర్లేదు, అవి చూడండి. విగుణ శ్రేయాన్ స్వధర్మో విగుణమైనా పర్లేదు. వాటితో పాటు నీవేం లోక వ్యవహారం చేస్తున్నావు, నీవే దేహ వ్యవహారం చేస్తున్నావు, ఇవన్నీ కూడా స్వకర్మలు అయిపోతాయి. వీటిని ఫల దృష్టి లేకుండా భగవదర్చనగా చెయ్యి. ఆ భగవంతుడు ఎవడు అంటే వైశ్వానరుడు. ఈ సత్యాన్ని తెలుసుకొని చెయ్యి. దీనివల్ల పరమపురుషార్థాన్ని, నిశ్రేయస్సును ఇప్పుడే పొందుతావు. వశిష్ఠాది మహర్షులు తత్వంతో ఏ స్థానాన్ని పొందిరో అదే స్థానాన్ని నీవు నీ స్థితిలో ఉండే పొందుతావు.
ఇంతకంటే సులభమైనటువంటి మార్గాన్ని ఏ శాస్త్రం బోధించలేదు కూడా. ఇదే భగవద్గీత యొక్క గొప్పత. ఎందుకు మహాత్ములు భగవతిని కీర్తిస్తారు అంటే బోధ అట్లుంది. ఏ ఋషిని జగద్గురు అనలేదు, కృష్ణం వందే జగద్గురు చూడండి. ఎందుకంటే జగత్తుకు ఒక సందేశాన్ని ఇవ్వాల. నీవేదో గొప్ప స్థానం చేరుకుంటే వాడి చేత కాదు. ఎట్లా చేరుకుంటాడు వాడు? ఇప్పుడు శ్లోకాలు మంత్రాలు నేర్చుకొని వాడు పాండిత్యాన్ని పొందేకి సాధ్యమవుతుందా ఈ వయసులో? ఏ స్థానంలో ఉండేవాడు ఆ స్థానంలోనే మహాపురుషార్థం అందుకోవాలా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భగవద్గీత ఒక వ్యక్తిని ఇంకొక స్థానానికి మార్చదు. నీవు ఆ స్థానంలో ఉంటూ ఇదిగో ఇట్లా సంస్కరించుకునే జీవితాన్ని పరమపురుషార్థం అంటారు. ఇంతే చెప్తాను. నువ్వేదో గొప్ప స్థాయిని అందుకోవాలని ఇట్లా మాట్లాడడం లేదు. అందుకే ఫలదృష్టిని పక్కకు పెట్టి తత్వాన్ని తెలుసుకొని ఇదిగో నీవు ఇట్లా ఉండవు, జీవితాన్ని సంస్కరించుకో, కొంచెం మార్చుకో. మహాపాపి అయినా పర్లేదు, వాడికి కూడా ఇప్పుడే అవకాశం ఉంది అంటాడు. అపి చేత్ సుదురాచార భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య. ఏ వ్యక్తి అయితే మహాపాపి అయినాడో వాడు కూడా నేను ఇప్పుడు తత్వాన్ని తెలుసుకుంటాను, తత్వం మీద దృష్టి పెడతాను, తత్వం మీద దృష్టి పెడతాను అని నిశ్చయించుకున్నావా, నీవు సాధువు. నీవు సాధువు అని నేను లెక్కిస్తానంటాడు పరమాత్మ. లోకము లెక్కించదు నిన్ను. లోకులు నీవు చిన్న పొరపాటు చేసినా లోకమంతా నేను దూషిస్తూనే ఉంటుంది. నీవు మరణించినా దూషిస్తుంది. ఇంకా వీడు పరమ పాపి వీడు అని. కానీ పరమాత్మ అంటాడు, నీ పరమ పాపి అయినా పర్లేదు, ఒక్కసారి తత్వానికి శరణాగతుడైనావు నీవు అని నిశ్చయించుకున్నావో సాధురేవ సమంతవ్య, నిన్ను సాధువు నేను లెక్కిస్తాను. ఎందుకంటే మంచి నిశ్చయం తీసుకున్నావు. సమ్యక్ వ్యవసితోహి సహ నీవు క్షిప్రం భవతి ధర్మాత్మ, శీఘ్రంగా ధర్మాత్మైపోతావు. శాశ్వత శాంతిని పొందు, శాశ్వత శాంతిని నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశతి. భక్తుడు ఎవరు అంటే సత్యాన్ని ప్రేమించేవాడు. భక్తుడు అంటే క్యూలో నిలబడేవాడు కాదు, హుండీలో డబ్బులు కుమ్మరించేవాడు కాదు. భక్తుడు అంటే సత్యాన్ని ప్రేమించేవాడు. కర్త తాను అనే అసత్యాన్ని పక్కకు పెట్టి నిజమైన కర్త ఎవరో వెతకేవాడు. వెతికి ఆ కర్తను గుర్తుపట్టగలిగితే ఆ కర్తకు నీవు వివేక రూప శరణాగతిని పొందొచ్చు. తన కర్తృత్వం ఎప్పుడూ లేదు అని నిశ్చయించుకుంటాడు. వైశ్వానుడే సమస్తానికి కర్త అని నిశ్చయించుకుంటాడు. ఇది చూడండి ఎంత గొప్పది. దీనివల్ల పరిపూర్ణ ఆనందాన్ని, నిశ్రేయస్సును ఈ జన్మలోనే ఇప్పుడే నీవు వింటూ ఉండే సమకాలంలోనే పొందే అవకాశం ఉంది. ఇంత గొప్ప సాధనను మనం ఏ పురాణాల్లో వెతికినా దొరకదు, ఏ ఇతిహాసాల్లో వెతికినా దొరకదు, వేదాల్లో వెతికినా దొరకదు. భగవద్గీతలో మాత్రం ఇది కనిపిస్తుంది. ఇది టైం పట్టేది కాదు, చాలా రోజులు కష్టపడాలా, ఇన్ని కోట్లు అట్లా లేదు. భగవంతుడు ప్రతి చోట ఏమంటాడు అంటే శీఘ్రంగా లభిస్తుంది, అచిరేణాధిగచ్చతి, అచిర కాలంలో లభిస్తుంది, ఇప్పుడే లభిస్తుంది అని చెప్తున్నాడే కానీ, సద్యోముక్తిని గురించి చెప్తున్నాడే కానీ, వర్తమాన ఫలాన్ని చెప్తున్నాడే కానీ భవిష్యత్తులో ఎప్పుడో లభిస్తుందయా ఇవి ఇట్లుండు అని చెప్పటం లేదు. అది ఎప్పుడు అంటే ప్రవృత్తి ధర్మాన్ని, అంటే నీ ఫలాపేక్ష పెట్టుకొని చేయగలిగితే ఆ మార్గంలో నీవు ఎప్పుడో లభిస్తుంది. అందుకే ఆ ఫలాపేక్ష లేకుండా నీవు జీవించు, నీ జీవితాన్ని సంస్కరించుకో, ఇప్పుడే పరిపూర్ణ ఫలాన్ని నీ పొందే అవకాశం ఉంది అని ప్రతి వ్యక్తికి, ఏ మతస్థుడో, ఏ కులస్థుడో, ఏ జాతో దేని పట్టించుకోకుండా ఒక మానవ మాతుడికి, వాడు ఎట్లాంటి స్థితిలో ఉన్న వాడికి కూడా ఒక గొప్ప సంస్కారాన్ని చూపించి నీకు ఖచ్చితంగా పరమపురుషార్థం కొనే అవకాశం ఉంది అందుకు అని చెప్తుంది. కాబట్టి ఇది నిజమైనటువంటి జగద్గురు సందేశం. అందుకని ఈ రోజుల్లో అన్ని గ్రంథాలు మన భారతీయులు పక్కకు పెట్టి భగవద్గీతనే ప్రధానంగా ఎందుకు తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలియకుండా తీసుకుండొచ్చు, కానీ తెలిసి తీసుకుంటే చూడండి ఎంత గొప్పది. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, ఊరికి కొన్ని వాల్యూస్ ఉన్నాయి దాంట్లో భగవద్గీతలో, అందుకే సిలబస్గా పెట్టుకున్నాము అంటారు వాళ్ళు విదేశాల్లో. ఏవో కొన్ని విలువలు ఉన్నాయి కాదు, నీకు జీవిత లక్ష్యాన్ని గురించి చెప్తాను. నీ నిజంగా నీ లక్ష్యాన్ని ఎంత సులభంగా చేరుకోవచ్చో ఒక మార్గాన్ని చెప్తాను. మనిషి దేన్నో చేయాలని ప్రయత్నం చేస్తాడు, అన్ని అవసరం లేదో చెప్తాను.
నీవు గొప్ప గొప్ప యజ్ఞాలు చేయాలనో తపస్సు చేయాలని చూడొద్దు. నీ పూజ అంటేనే ఇంత పెద్ద రాద్ధాంతం చేసేకపోతున్నావు. పత్రమో పుష్పమో ఫలమో జలమో నాకు ప్రేమతో అర్పించవయ్యా, ఇంత చాలా పూజ అనేది. ఇంత సరళమైన పూజ నీకు ఏ పురాణాల్లో కనిపిస్తుంది, దొరుకుతుంది? నిజంగా దాన్ని చేయటానికి మనకి సిగ్గు అనిపిస్తుంది. ఎవరు కూడా ఇట్లా చేయరు. భగవద్గీతను ప్రమాణంగా తీసుకుని పూజ చేస్తే ఒక పత్రం భగవంతునికి ప్రేమతో అర్పిస్తే ఆ పూజ అయిపోయింది. సమాజం ఒప్పుకుంటుందే. పూజ అంటే నీవు మడి కట్టుకోవాల్సిందే, తలస్నానం చేయాల్సిందే, శాలిగ్రామాలు పెట్టాల్సిందే, పూలు పత్రాలు తీసుకురావాల్సిందే, గంట సేపు మంత్రాలు చదవాల్సిందే, చేయాల్సిందే. కానీ భగవంతుని ఆయన చెప్తా ఉండే పూజను గమనిస్తే పత్రమో పుష్పమో ఫలమో జలమో ఏదో ఒకటే, దాని ప్రేమతో నాకు అర్పించు, ఓం నమః శివాయ, నీ పూజ అయిపోయింది, లేచి వెళ్ళిపోయి పనికి. ఇంత సరళమైనటువంటి పూజను ఏ పురాణాల్లో చూడగలము? ఎంత సరళమైన దానం చెప్తాడు అంటే, దానం చేయటము నా కర్తవ్యము, దాతవ్యం ఇది యద్దానం దీయతే అనుపకారణ. నీవేమిస్తావు కాదు ముఖ్యం, సమాజానికి ఇవ్వటం అనేది నా కర్తవ్యం. దాని నుంచి నాకేమొచ్చిందా అని నేను ఆశించను. దీయతే అనుపకారణే, ఉపకారాన్ని ఆశించను. సరైనటువంటి దేశంలో సరైనటువంటి కాలంలో దేశే కాలేచ పాత్రేచ. ఒక ఆవు వస్తూ ఉంది, దానికి ఆహారమే కావాలనే వస్తూ ఉంది. పక్షులు చెట్టు మీద ఉన్నాయి, అవి ఎక్కడికో పోవాలనుకుంటున్నాయి గింజల కోసం. ఇదిగో ఇక్కడే పెడుతున్నాను చూడండి. పవిత్రమైన దేశంలో పవిత్రమైన కాలంలో అర్థం ఏమి అంటే, దానికి ఏ టైంలో ఆకలి అవుతుందో ఆ టైంలో ఇవ్వాలని. పక్షులన్నీ ఎక్కడికో ఆహారాన్ని వెతుకొని పోయినాక నీ మధ్యాహ్నం పెడితే గింజలు ఏవచ్చు. ఎందుకంటే ఆ పక్షులకి ఇప్పుడు అవసరం ఏముంది? గింజలు అవసరం ఉంది. ఇప్పుడు ఈ పొద్దున్నే పెట్టాక దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం. అంతే, అదే దానం అంటే, ఇంకేమో కాదు. నీ పక్షులకి ఇస్తున్నావో, జంతువులకి ఇస్తున్నావో, మనుషులకి ఇస్తున్నావో, నువ్వేమి ఇస్తున్నావో చెప్పడం లేదు, నీ దగ్గర ఉండేది. భిక్షగాడు కూడా 4 ఇళ్లలో భిక్ష తీసుకొచ్చి ఆ అన్నాన్ని పక్షులకు వేస్తే దానం అయింది కదా, అయిపోయింది. నీకెందుకు అధికారం లేదు? బలిచక్రవర్తి చేసినటువంటి అంత గొప్ప దాన పుణ్యమే నీకు వస్తుందయ్యా. చూడండి ఎంత గొప్ప మాట. తపస్సు అంటే చెప్తాడు, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జం. ఈ లిస్ట్ చూస్తే తపస్సు అంటే మన బుద్ధిలో ఉండేదే వేరు. అన్నీ వదిలేసి అరణ్యాల కూర్చొని గడ్డాలు పెంచుకొని పుట్టలు పెరిగేటట్లు చేసే తపస్సు మన బుద్ధికి వస్తుంది. కానీ అందరినీ గౌరవించు, చెడు మాట మాట్లాడొద్దు, ఇదే తపస్సు అని. ప్రసన్నంగా ఉండు. చూడండి, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తపోచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం జయత స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపవుచ్యతే మనఃప్రసాద సౌమ్యత్వం స్థైర్యమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానసముచ్యతే. ఎక్కడ కూడా తపస్సు అనే మాటకు నీవనుకునే తపస్సు లేనది. మనసు ప్రసన్నంగా పెట్టుకో, ఎవరు హింసించొద్దు, చెడు మాట మాట్లాడొద్దు, ఎవరు కోపం తెప్పించొద్దు, తపస్సు చేస్తున్నావు అంతే. నీవు ఏ ఉపకారాన్ని ఆశించొద్దు, గింజలవి అయిపోయింది, దానం అయిపోయింది నీకు అంతే. ఎంత మంచి మాట. రోజు కొంచెం జపం చేసినావు, అదే నా విభూతి. యజ్ఞానాం జపయజ్ఞం. యజ్ఞము దానము తపస్సు అంతా కంప్లీట్ చేస్తావు కదా ఈరోజు నువ్వు. ఇంత సులభంగా పూజలు యజ్ఞదాన తపస్సులు ఏ శాస్త్రాలు చెప్తాయి చూడండి. అందుకే భగవద్గీత ఏ మనిషికి ఏ కష్టాన్ని ఇవ్వకుండానే పరమపురుషార్థాన్ని అందించే మార్గాన్ని గురించి చెప్తుంది. అందుకనే అది గొప్ప గ్రంథం. గీత సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మ వినిశ్రుత. చూడండి, మనుషులు అంటారు నిజంగా భగవద్గీత ఒకటే చాలా. కిమన్యై శాస్త్ర విస్తరై, ఎంత శాస్త్రం ఉంటే ఏం ప్రయోజనం? అన్ని శాస్త్రాలు ఒక పళ్ళెంలో పెట్టినా భగవద్గీత దాన్ని తూస్తుంది, తూకం చేస్తుంది అంటే అంత శక్తి ఇది. ఎందుకంటే ఇంత సరళమైనటువంటి బోధన అందిస్తుంది కాబట్టి అంతే. అందుకే భగవద్గీతయే పరమ ప్రమాణంగా తీసుకుని తన స్వధర్మాన్ని తన స్వకర్మను
భగవతత్వాన్ని, వైశ్వానరత్వాన్ని అర్థం చేసుకొని వివేక రూపంగా అర్పించగలిగితే దానివల్లే నీకు పరమశ్రేయస్సు, నిశ్రేయస్సు లభిస్తుంది. దీన్ని లక్ష్యంగా పెట్టుకొని జీవించు అని శాస్త్రాల్లో నిరూపణ చేస్తున్నారు. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.